రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పర్యటన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ విజయవంతంగా సాగింది. నేమకల్లు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తన అనుచరులు తెదప నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున కాన్వాయ్తో రాయదుర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పోల నాగరాజు తన వ్యవసాయ పార్క్ హౌస్ లో ఉన్న శ్రీ మార్కమ్మ దేవత ఉత్సవాల్లో పాల్గొనేందుకు దీపక్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ మహాభారతంలో వనవాసము అజ్ఞాతవాసం గురించి విన్నాము. అట్ట కొన్ని కారణాల వల్ల గత 4.5 సంవత్సరాలు నేను ఇక్కడ రాలేకపోయినాను. సో ఇప్పటికీ మా మిత్రులు సోదరులు ఆత్మీయులు అందరూ రమ్మని చెప్పి పిలుస్తూ ఉండేరు. సో ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. 4.5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కనుక నేను వచ్చి అందరినీ ఆత్మీయులందరినీ కలిసి పోవాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. సో రాజకీయ ఉద్దేశాలు ఏం లేవు. సో ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా. కానీ మా వాళ్ళందరికీ కూడా నేను వచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి కోరినారు కనుక వారి కోరిక మేర నేను రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్పతనం ఏంటంటే డిసిప్లిన్ ఉంటుందండి. ఇప్పుడు గతంలో లాస్ట్ 14-15 రోజుల ముందు నా సీట్ లేదు, ఒక బీసీకి ఇవ్వాలా అని చెప్తే ఎట్ట గౌరవంగా నేను తల వంచి అధిష్టానం ఏం చెప్పిందో ఆ విధంగా నేను చేశాను. సో అదేవిధంగా అధిష్టానం ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అందరము మేము దాన్ని శిరసా వహిస్తాము. అది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉండే గొప్పతనం. సో ఇప్పుడు నేను ఏ రాజకీయమో లేకపోతే సీటు అని చెప్పి నేనేం మాట్లాడుతలేదు. కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే ఆత్మీయులందరితో కలిసేదానికి వచ్చినాను. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఒక మనస్సు తృప్తితో ఈరోజు నాకు ఉంది. దీపక్ రెడ్డి వర్గం అనేది కాదు, అంతా తెలుగుదేశం వర్గమే. కానీ దీపక్ రెడ్డికి ఆత్మీయులు. సో వర్గం కాదు, అది నా కుటుంబ సభ్యులు, నా వాళ్ళు అని నేను అనుకునేవాళ్ళు. సో వారు ఇప్పటికి కూడా 4.5 సంవత్సరాల నుంచి నేను ఫోన్ ఎత్తుకోకపోయినా ఈడకి రాకపోయినా నా వర్గము అని అంటున్నారు అని అంటే వారు చూపించిన ప్రేమకి నేను జీవితాంతరం రుణపడి ఉంటాను. అది నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. అదొక బాధ్యతలాగా నేను భావిస్తున్నాను. సో పార్టీ ఏమి చెప్పినా రాబోయే రోజుల్లో ఏమి జరిగినా కానీ పార్టీ ఆదేశాల ప్రకారము అందరం పనిచేసేదానికి రెడీగా ఉన్నాము. అందరి ధ్యేయం ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అనే ధ్యేయంతో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ అదే ధ్యేయంతో ఉండాలి. వైఎస్ఆర్ పార్టీ మీరు చూస్తే 175కు 175 గెలుస్తామని చెప్పి గంభీరంగా ఒక సైడ్ మాట్లాడుతున్నారు. వేరే దగ్గర వాళ్ళ ఉండే క్యాండిడేట్స్ని మార్చుతాము, కొందరిని డ్రాప్ చేయడం జరిగింది. సో ఈరోజు వైఎస్ఆర్ పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో దాన్ని బట్టే మనం ఒక అంచనాకి రావచ్చు. సో వాళ్ళు చేసిన మార్పులు చేర్పుల వల్ల సామాజిక మార్పులు, కులాలు ఇవన్నీ కూడా చూసుకొని మార్పులు రాజకీయంలో వేరే వాళ్ళు కౌంటర్ స్ట్రాటజీస్ కూడా వేరే పార్టీలు కూడా అదేవిధంగా చేస్తారు అని చెప్పి అది రాజకీయ సూత్రమే. సో ఖచ్చితంగా మార్పులు చేర్పులు కనపడతా ఉన్నాయి అక్రాస్ ద స్టేట్. అది మాత్రం మనం అందరం అంగీకరించాల్సిందే. ఎందుకంటే వారు ఒక ఎత్తుగడ వేసినప్పుడు దానికి కౌంటర్ ఎత్తుగడ ప్రతిపక్ష పార్టీలు కూడా వేస్తాయి. సో ఇది రాజకీయంలో సహజమే. కాలువ శ్రీనివాసులు గారు నన్ను రమ్మని చెప్పి ఆయన అభ్యర్థి అయ్యి పిలిస్తే ఖచ్చితంగా వచ్చి నేను చేస్తాను. కానీ ఈరోజు ప్రెస్లో కూడా ఒకటి చెప్పాలి.